aversion to food, empty organ feeling in the bowels. సో హార్బుల్ నాజియా హార్బుల్ గా ఉంటది. ఫుడ్ అంటే అస్సలు పడదు. ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బవెల్స్ లోని. వామిటింగ్ గ్రీనిష్, ప్రొఫ్యూజ్, వాటరీ, వామిట్స్ ఎవ్రీథింగ్, వామిట్స్, వామిటింగ్ ఆఫ్ మిల్క్ అన్నారు. వామిటింగ్ చాలా గ్రీనిష్ గా, మనకి ప్రొఫ్యూజ్ గా, వాటరీగా ఉంటుంది. వామిట్స్ ఎవ్రీథింగ్, వామిట్స్ ఆఫ్ మిల్క్ అన్నారు. హంగర్ ఆఫ్టర్ వామిటింగ్, సో వామిట్ అయిన తర్వాత ఆకలి వేసేస్తుంది. డెత్లీ ఓవర్ పవరింగ్ నాజియా అండ్ ప్రోస్టేషన్ అన్నారు. సో డెత్లీ నాజియా చాలా భయంకరంగా ఉంటది. ఓవర్ పవరింగ్ నాజియా, విపరీతమైన వికారం అండ్ ప్రాస్టేషన్. ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అండ్ యానస్ డ్యూరింగ్ వామిటింగ్ అన్నారు. వామిట్ అయిపోతూ ఉంటే రెక్టల్ ప్రొలాప్స్ అవుతుందంటే చూడండి ఎంత పెక్యులియర్. ఏ కండిషన్ కామన్లీ కాల్డ్ డియోడల్ catarrh, a chronic state, rouses into a podophyllum diarrhea every once in a while. సో డియోడల్ catarrh క్రానిక్ స్టేట్. సో పోడోఫైలం డయేరియాలోని మనకి పోడోఫైలం డయేరియా రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆలోచనలు మనం చేయాల్సి ఉంది. ఏంటంటే బిలియస్ నేచర్. సో ఎవరిలోనైతే తరచుగా ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయో, ఈవెన్ మనకి కార్ సిక్నెస్ అయ్యి ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరిలోని కూడా మనకి ఆ నేచర్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. అంటే లివర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళలోని. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెంట్ నాజియా కానివ్వండి, ఫ్రీక్వెంట్ వామిటింగ్ కానివ్వండి, ఇలాంటివి ఎవరిలోనైతే వస్తూ ఉంటాయో వాళ్ళలోని ఆ బిలియస్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు లివర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్, మెంటల్ స్టేట్, మెంటల్ సిమ్టమ్స్ troublesome. A torpid liver is often associated with a torpid fluctuating state of the mind. Also a slow sluggish pulse, palpitation. సో టార్పిడ్ లివర్ అంట, లివర్ చాలా స్లోగా మబ్బుగా ఉంటది అనమాట. ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ టార్పిడ్ ఫ్లక్చువేటింగ్ స్టేట్ ఆఫ్ మైండ్. మైండ్ కూడా ఫ్లక్చువేటింగ్ గా ఉంటుంది అనమాట. ఆల్సో ఏ స్లో స్లగ్గిష్ పల్స్, పాల్పిటేషన్. Great depression of spirits, melancholia, sadness, dejection, everything goes wrong. The clouds are very dark, there is no light. Thinks he may die, or that he is going to become ill, that his disease will become chronic, that he has organic disease of the heart and liver, that he has sinned away his day of grace, and other such delusions. సో మైండ్ అంతా కూడా చాలా డిప్రెషన్, మెలంకోలిక్ నేచర్, సాడ్నెస్, డిజెక్షన్, ప్రతి కూడా ఏంటి ఈ జీవితం అన్నట్టు ఫీల్ అవుతుంటున్నాడు. ఎవ్రీథింగ్ గోస్ రాంగ్. సో ప్రతిదీ కూడా ఇంక నాకు ఏది బాగా జరగదన్న ఫీలింగ్ తో ఉంటది. ద క్లౌడ్స్ ఆర్ వెరీ డార్క్, అంటే చాలా ఇంకా లైఫ్ లో ఏమీ లేదు అన్నంతలాగా ఉంటుంది. దేర్ ఇస్ నో లైట్. థింగ్స్ హీ మే డై, ఆర్ దట్ హీస్ గోయింగ్ టు బికమ్ ఇల్ అన్నారు. సో ఇంకా చనిపోతాను, లేదా ఇంకా నాకు చాలా సీరియస్ సిక్నెస్ వచ్చేస్తుంది, లేదా తన కంప్లైంట్ ఏదైతే ఉందో అది చాలా క్రానిక్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. దట్ హీ హ్యాస్ ఆర్గానిక్ డిసీజ్ ఆఫ్ ద హార్ట్ అండ్ లివర్, దట్ హీ హ్యాస్ సెండ్ అవే హిస్ డే ఆఫ్ గ్రేస్. సో మొత్తం ఈ హార్ట్ అండ్ లివర్ లో ఏదో కాంప్లికేషన్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ హీ హాస్ సెండ్ అవే హిస్ డే ఆఫ్ గ్రేస్. ఏదైతే భగవంతుడు బాగా చూసాడో అలాంటప్పుడు నేను దాన్ని ఆ చేజేతులో పోగొట్టేసుకున్నాను, ఆ అదృష్టాన్ని చాలా పోగొట్టేసుకున్నాను అన్న ఫీలింగ్ తో ఉంటారు అన్నమాట. అండ్ అదర్ సచ్ డెల్యూజన్స్. మైండ్ ఈజీలీ ఫెటిగ్డ్, ఫిడ్జిటీ అండ్ రెస్ట్లెస్, కెనాట్ సిట్ స్టిల్, హోల్ బాడీ ఫిడ్జిటీ. సో ఆ రెస్ట్లెస్ గా ఉంటారు, అలా స్టాండ్ స్టిల్ గా ఉండలేరు. హోల్ బాడీ అంతా కూడా ఒక రకమైన షివరింగ్ అండ్ షేకింగ్ లా అనిపిస్తా ఉంటుంది. In this mental state with jaundice, organ sensation, aversion to food, even the thought or smell of food, stuffed feeling and distension in the region of the liver. సో ఈ మెంటల్ స్టేట్ తో పాటుగా ఈ జాండిస్, మళ్ళీ ఆల్గాన్ సెన్సేషన్, అవర్షన్ టు ఫుడ్, ఈవెన్ థాట్ ఆర్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్ కూడా భరించలేరు. స్టఫ్డ్ ఫీలింగ్ అండ్ డిస్టెన్షన్ ఇన్ ద రీజన్ ఆఫ్ ది లివర్. సో స్టఫ్డ్ ఫీలింగ్ ఉంది, ఆ రీజన్ ఆఫ్ ది లివర్ లోనే డిస్టెన్షన్ ఉంటుంది. The tongue is covered with thick slime, pasty, yellow coating, as if mustard were spread upon it. టంగ్ మొత్తం కూడా
పైన బాగా పాచి పెట్టేసి పేస్ట్రీగా ఎల్లో కోటింగ్ ఉంటది. యాజ్ ఎ మస్టర్డ్ వర్క్ స్ప్రెడ్ అప్ అని మనకి మస్టర్డ్ అంటే ఆవాలు ఉంటాయి చూసారా, ఆవ నూనె ఏదైతే ఉంటుందో దాన్ని అది ఎల్లోగా ఉంటది. దాన్ని ఏదో నాలుక మీద రాసినంతలా ఉంటుంది. ఇంప్రింట్ ఆఫ్ ద టీత్ అపాన్ ద టంగ్, బ్రెత్ ఫౌల్ ఫర్ సచ్ ఏ కండిషన్ ది ఏన్షియన్స్ గేవ్ క్యాలమిన్. సో ఇంప్రింట్ ఆఫ్ ద టీత్ ఉంటుంది టంగ్ మీద. సో బ్రెత్ ఏమో ఫౌల్ గా ఉంటుంది. ఇలాంటి కండిషన్ కి ఏన్షియన్స్ క్యాలమెల్ ఇచ్చేవాళ్ళంట. నెక్స్ట్ గాల్ స్టోన్ కాలిక్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద లివర్, గ్యాస్ట్రిక్ వీక్నెస్, unable to digest, dual catarrh of intestines with copious diarrhea, gallstone colic ఉంటుంది, enlargement of the liver, gastric weakness, digestion అనేది ఉండదు, dual catarrh of the intestines with copious diarrhea. సో dual catarrh అంటే మనకి ఇంటెస్టైనల్ catarrh ఉన్న ఆ లోపల నుంచి ఆ గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మోషన్ రూపంలోని బయటికి పోతూ ఉంటుంది. సో ఆ డియోడల్ కెటార్, ఇంటెస్టైనల్ కెటార్ ఏవైతే ఉందో అదంతా కూడా మనకి డయేరియా రూపంలో వస్తుంది అనమాట. ఇఫ్ యూ నోటీస్ ద పోడోఫైలం డిశ్చార్జ్ ఇన్ ద కమోడ్, యూ విల్ సీ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆన్ ద బాటమ్, ఏ సెడిమెంట్ లైక్ కార్న్ మీల్ గ్రూయల్, యాజ్ ఇఫ్ కార్న్ మీల్ హ్యాస్ బీన్ స్టిర్డ్ ఇన్. సో మనకి పోడోఫైలం డిశ్చార్జ్ అని కానీ కమోడ్ లో చూస్తే మనకి చాలా వాటర్ ఎక్కువగా ఉంటుంది. అందులోని ఆ బాటమ్ లోని సెడిమెంట్ లాంటిది, లైక్ కార్న్ మీల్ గ్రోయల్ అంటారు. అంటే కార్న్ మీల్ ని, కార్న్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉడకబెట్టిన దాన్ని మొత్తం ఆ వాటర్ లోని ఫుల్ గా తిప్పేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. ఇఫ్ యూ సీ ఇట్ ఎర్లీ, ఇట్ ఈస్ ఎల్లో మడ్డీ ఆర్ ఎల్లో గ్రీన్ ప్రొఫ్యూజ్ అఫెన్సివ్ cadaverous. The order penetrates the whole house. Stool gushes away like water from a bunk hole. సో మనం ఎర్లీగా కనుక చూస్తే, అంటే మోషన్ అయిన వెంటనే చూస్తే ఎల్లోగా, మడిగా, ఎల్లో గ్రీన్ గా, ప్రొఫ్యూజ్, అఫెన్సివ్, కెడావరస్ ఆర్డర్, ఆర్డర్ ఏమో మొత్తం ఇల్లంతా కూడా వచ్చేస్తుంది ఆ స్మెల్. స్టూల్ గషెస్ అవే లైక్ వాటర్ ఫ్రమ్ ఏ బంక్ హోల్. వాటర్ ఒక పెద్ద హైడ్రెంట్ నుంచి ఆ దాని నుంచి వస్తే ఎంత ఫట్మని వస్తుందో, ఎంత ఎక్కువగా వస్తుందో అలాగా వస్తుంది అనమాట. గర్గ్లింగ్ అండ్ మచ్ ప్లాటర్స్ విత్ ద స్టూల్. దేర్ ఇస్ వెరీ కామన్లీ ది ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్. ఈ స్టూల్ తో పాటుగా ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఉంటుంది. ఏ గష్ ఆఫ్ వాటర్ స్టూల్ అండ్ ఏ ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్. వాటర్ స్టూల్ గషింగ్, వాటర్ స్టూల్, దాంతో పాటు ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ ఉంటుంది. సాఫ్ట్ స్టూల్ విత్ గ్రేట్ స్ట్రైనింగ్ అండ్ ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్. ఈ సాఫ్ట్ స్టూల్ ఉంటది, దాంతో పాటు స్ట్రైనింగ్, ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ కూడా ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయేరియా అనేది చాలా అఫెన్సివ్ గా ఉంటది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. ఎల్లో ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ గా ఉంటుంది. ఆర్డర్ మొత్తం, ఇల్లు మొత్తం కూడా స్మెల్ తో ఇదైపోతారు. స్టూల్ గషింగ్ లైక్ స్టూల్ వస్తుంది అనమాట, లైక్ వాటర్ ఫ్రమ్ ఏ బంగ్ హోల్ అని. దీంతో పాటుగా మెయిన్ గా ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ప్రొలాప్స్ ఆఫ్ ది యూటరస్, ప్రామినెంట్ ఆర్ మ్యూరెక్స్ సెపియా నాట్రమోర్. సెపియా ఇస్ బెటర్ సిట్టింగ్ ఆర్ లయింగ్, వర్స్ వెన్ వాకింగ్. సో ప్రొలాప్స్ ఆఫ్ ది యూటరస్ మెయిన్ గా మ్యూరెక్స్ లా, దానిలోని ఎక్కువ ప్రొలాప్స్ ఆఫ్ ది యూటరస్ కి ఎక్కువ ప్రామినెంట్ రెమెడీస్ ఏంటిదని చెప్తున్నారు అన్నమాట. అవి మ్యూరెక్స్, సెపియా, నాట్రమోర్ చెప్తున్నారు. సెపియా ఈజ్ బెటర్ వెన్ సిట్టింగ్ ఆర్ లయింగ్. మళ్ళా ఇది సెపియాలో కూడా మనకు చెప్పలేదు, ఇక్కడ మనకి బాగా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో ఈ ప్రొలాప్స్ ఆఫ్ ది యూట్రస్ లో మ్యూరెక్స్, సెపియా, నాట్రమోరు మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్. సెపియాకి వచ్చేసరికల్లా నిల్చున్నా పడుకున్నా బాగుంటుంది, వర్స్ వెన్ వాకింగ్, ఎవర్షన్ టు కోయిషన్, హాట్ ఫ్లెషెస్, కాన్స్టిపేషన్ విత్ సెన్స్ ఆఫ్ లంప్ ఇన్ ద రెక్టమ్ ఆర్ బెటర్ బై స్టూల్ అని. మ్యూరెక్స్ కి వచ్చేసరికల్లా మ్యూరెక్స్ సిమ్టమ్స్ చెప్తున్నారు. ది ఓన్లీ రిలీఫ్ ఈస్ టు ప్రెస్ ఆన్ ద వల్వా, నాట్ బెటర్ lying down. She then has the pains in the back and hips compelling her to walk. Yet this aggravates అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూరెక్స్ కి వచ్చేసరికల్లా మెయిన్ గా రిలీఫ్ ఆ వల్వాని చేతితో గట్టిగా పట్టుకుంటే మాత్రమే వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తుందని.
నాట్ బెటర్ లయింగ్ డౌన్. మనకి సెపియాకి వచ్చేసరికల్లా బెటర్ బై లయింగ్ డౌన్. సెపియాలో మనకి ఈ ప్రొలాప్సెస్ లోని పడుకున్నా కూర్చున్నా చాలా బెటర్ గా ఉంటుంది, నడిస్తే చాలా ఎక్కువైపోతుంది. బట్ మ్యూరేక్ వచ్చేసరికల్లా నాట్ బెటర్ బై లయింగ్ డౌన్. ఆవిడకి పెయిన్స్ బ్యాక్ హిప్స్ లోని కూడా వచ్చేసి కంపెల్లింగ్ హెర్ టు వాక్, అలా నడుస్తూ ఉండాలన్నమాట అట్ దిస్ అగ్రవేట్స్. బట్ నడిచినా సరే అగ్రవేషన్ ఉంటుంది, బట్ కానీ కంపెలింగ్ హెర్ టు వాక్ అన్నమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సెక్చువల్ డిజైర్ ఉంటుంది మ్యూరెక్స్ లోని. అక్కడ మనకి సెపియాకి వచ్చేసరికల్లా ఎవర్షన్ టు కోయిషన్. సో నెక్స్ట్ పెయిన్ ఇన్ ద రైట్ ఓవరీ విచ్ క్రాసెస్ ఎంటైర్ బాడీ టు లెఫ్ట్ బ్రెస్ట్. పెయిన్ షూటింగ్ అప్ ఇన్ ది యుటరస్ అన్నమాట. సో ఇక్కడ రైట్ ఓవరీలోని పెయిన్ అది ఎంటైర్ బాడీకి, ఎస్పెషల్ గా ఆ లెఫ్ట్ బ్రెస్ట్ కి వెళ్తుంది అనమాట. ఈ రైట్ ఓవరీ నుంచి లెఫ్ట్ బ్రెస్ట్ కి పెయిన్ షూటింగ్ అప్ ది యూటరస్, షూటింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట యూటరస్ లో. ద వర్డ్ బైల్ ఈజ్ స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ పోడోఫైలం. సో బైల్ అన్నది మొత్తం స్ట్రైకింగ్ ఫీచర్ అంట పోడోఫైలం లో. యూ మస్ట్ కనెక్ట్ ది వామిటింగ్ అండ్ స్టూల్ విత్ దిస్ కలర్. సో వామిటింగ్ వచ్చినా స్టూల్ అయినా కానీ ఇదే కలర్ లో ఉంటది. ద పేషెంట్ డిక్లేర్స్ హీఈస్ బిలియస్, హిస్ లివర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బిట్టర్ టేస్ట్ ఇన్ ద మౌత్, spitting up of the bile, and the color is yellow. In diarrhea, it is a green substance. సో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఉంటాయి. మెయిన్ గా సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే బైల్ అని చెప్పాలంట. ఇది ది వర్డ్ బైల్ ఈజ్ స్ట్రైకింగ్ ఫీచర్. వామిటింగ్ లోనైనా స్టూల్ లోనైనా ఇదే కలర్ ఉంటుంది అనమాట. ది పేషెంట్ డిక్లేర్స్ ఈజ్ బిలియస్, నేను బిలియస్ సార్, నా లివర్ అవుట్ ఆఫ్ ఆర్డర్, నోరంతా చేదు, స్పిట్టింగ్ అప్ ఆఫ్ ద బైల్, బైల్ ని ఆ బైలు వామిటింగ్ అయిపోతూ ఉంటది అనమాట. అండ్ ది కలర్ ఈజ్ ఎల్లో. ఇన్ డయేరియా ఇట్ ఇస్ ఎ గ్రీన్ సబ్స్టెన్స్. డయేరియాలో మాత్రం గ్రీన్ గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్ చిల్డ్రన్ సబ్జెక్ట్ టు కోపియస్ డయేరియా విత్ ప్రొలాప్సెస్ ఆఫ్ యానస్, నో అదర్ సిమ్టమ్, పోడోఫైలం ఆఫెన్ క్యూర్స్ అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా ఇచ్చిన పాయింట్లు మనకి చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పిల్లల్లోని కోపియస్ డయేరియా, దాంతో పాటు ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ వచ్చిందంటే ఇంకే సిమ్టమ్ లేదు, ఇంకేం ఆలోచించద్దు, గో ఫర్ పోడోఫైలం అంతే. ది ఫీచర్ ఆఫ్ ఇన్ఫాన్సీ ఇస్ ద ఫాలోయింగ్. సో ఇన్ఫాన్సీ ఎలా ఉంటది అన్నది చెప్తున్నారు. చైల్డ్ మే నాట్ హ్యావ్ డయేరియా, మే ఈవెన్ బి కాన్స్టిపేటెడ్, బట్ ఇట్ లైస్ ఇన్ బెడ్ అండ్ రోల్స్ ద హెడ్ ఇన్ స్లీప్ అన్నారు. బెలడోనా అండ్ ఎపిస్ రోల్ హెడ్ అన్నారు. సో చైల్డ్ కి డయేరియా లేదు, ఈవెన్ కాన్స్టిపేటెడ్ గా ఉన్నాడు, ఆ పడుకొని హెడ్ ని అటు ఇటు నిద్రలో అలాగా ఊపుతూ ఉంటే బెలడోనా ఎపిస్ చెప్తున్నారు. ఎపిస్ లైజ్ ఆన్ ద బ్యాక్ విత్ ద హెడ్ ఆన్ ఇట్ సైడ్ అన్నారు. ఎపిస్ మామూలుగా పడుకొని హెడ్ ని ఒక వైపుకి ఆ తిప్పుతారండి. చూయింగ్ మోషన్ ఆఫ్ ద జాస్, సమ్టైమ్స్ ఏ సక్కింగ్. సో ఏ గ్రైండింగ్ ఆఫ్ టీత్ in those who are old and have teeth, rolling the head from side to side. If you lift the eyelids, you will find a strabismus. సో ఇక్కడ మనకి చూయింగ్ మోషన్ ఆఫ్ ది జాస్ ఉంటుంది. సమ్ టైమ్స్ సక్కింగ్, మిల్క్ ఆ తీసుకున్నట్టు సక్కింగ్, సక్ చేసినప్పుడు ఎలా ఉంటారో అలాగా ఇస్తాడనమాట మోషన్స్. గ్రైండింగ్ ఆఫ్ ద టీత్ ఉంటుంది, అదే ఓల్డ్ వాళ్ళకి బాగా టీత్ కనుకుంటే రోలింగ్ ఆఫ్ ది హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, హెడ్ ని అటు ఇటు సైడ్ కి రోల్ చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లిఫ్ట్ ద ఐలిడ్స్, ఐలిడ్స్ కనుక మనం పైకి ఎత్తితే స్ట్రాబిస్మస్ ఉంటుంది అనమాట. ప్రూవర్స్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ది ఐస్ వర్ డ్రాన్ ఇన్వర్డ్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ సచ్ ఎ స్ట్రాబిస్మస్ ఇన్ కంజెషన్ ఆఫ్ బ్రెయిన్ ఫాలోయింగ్ ఏ సడన్లీ సప్రెస్డ్ డయేరియా అంట. సో స్ట్రాబిస్మస్ ఒకసారి చూడండి, స్ట్రాబిస్మస్ రూబ్రిక్ ఒకసారి ఓపెన్ చేయండి. సార్ ఐస్
స్ట్రాబిస్మస్, పేజ్ నెంబర్ 266 సార్. అందులో ఏ రెమెడీస్ ఉన్నాయి? ఫస్ట్ గ్రేడ్ లో ఎపిస్, బెల్, సిక్యూటా, సైక్లమిన్ ఉన్నాయి సార్. సెకండ్ సెకండ్ గ్రేడ్ లో ఆలం ఒకటి ఉంది అల్యూమిన్. సార్. అల్యూమిన్, క్యాల్కేరియా, క్యాంథరిస్, చెలిడోనియం, చినినం సల్ఫ్, సినా, కోనియం, జెల్స్, హెలిబోరస్, హయోసామస్, క్యాలిబ్రోమ్, క్యాలిఅయోడ్, లైకోపోడియం, మ్యాగ్ఫాస్, మెర్క్సాల్, మెర్కార్, నాట్రమూర్, నక్స్వామికా, స్పైజీలియా, స్ట్రమోనియం, టబాకం, జింకమెట్. సో అందులోని ఇది లేదా, పోడోఫైలం లేదా? పోడోఫైలం లేదు సార్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ చూయింగ్ మోషన్ ఆఫ్ ది జాస్, సమ్ టైమ్స్ సక్కింగ్, గ్రైండింగ్ కొన్నిసార్లు ఉండవు సార్. ఇవన్నీ ఇచ్చినవి మనకి ఎపిస్ గురించి ఇచ్చారా, పోడోఫైలం గురించి ఇచ్చారా? గ్రైండింగ్ టీత్, చూయింగ్ మోషన్ ఆఫ్ ది జా, అందులో చూడండి. సార్ చూయింగ్ మోషన్ లో కూడా పోడోఫిలం లేదు సార్. స్లీప్ డ్యూరింగ్ లో ఉంది సార్. స్లీప్ డ్యూరింగ్ చూయింగ్ మోషన్ ఆఫ్ జా, స్లీప్ డ్యూరింగ్ లో ఉంది సార్ పోడోఫిలం. ఓకే సరే, ఇదంతా పోడోఫైలం గురించి ఇచ్చింది. సో నెక్స్ట్, సో ఇక్కడ స్ట్రాబిస్మస్ మెయిన్ గా ఇన్ కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ ఫాలోయింగ్ సడన్లీ సప్రెస్ డయేరియా. డయేరియా సప్రెస్ అయిపోయిన తర్వాత వచ్చే కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ స్ట్రాబిస్మస్ కి కూడా ఇంపార్టెంట్ రెమెడీ. A child who should have a colored stool has instead a white one like chalk. In adults, a wireless white stool అన్నారు. సో కలర్డ్ స్టూల్ ఉండాల్సిన చోట వైట్ స్టూల్ ఉంటుంది అనమాట, చాక్లెట్ స్టూల్ పిల్లోళ్ళు, క్యాల్కేరియా కార్బ్. అదే అడల్ట్స్ లోకి వచ్చేసరికల్లా వైర్లెస్ వైట్ స్టూల్ ఉంటుంది. సో వైర్లెస్ వైట్ స్టూల్ అడల్ట్స్ లో ఉండొచ్చు. ది బాడీ ఈజ్ అఫెన్సివ్ స్వెట్, కంపేర్ సెపియా, మెర్సాల్, ఎలో, సల్ఫర్, మ్యూరెక్స్ అండ్ నక్స్ అన్నారు. సో బాడీ అంతా అఫెన్సివ్ గా ఉంటుంది, అఫెన్సివ్ స్వెట్ ఉంటుంది. దానికి సెపియా, మెర్సాల్, ఎలోస్, సల్ఫర్, మ్యూరెక్స్, నక్స్ వీటిని ఆలోచించమని చెప్తున్నారు. సో ఇక్కడ అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ది వర్డ్ బైర్ ఈజ్ స్ట్రైకింగ్ ఫీచర్ ఇన్ పోడోఫైలం. సో మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీ, ఇట్ రిలేట్స్ టు ది డీప్ సీటెడ్ మయాజమ్స్ అని మనకి చెప్పారు. అందులోని మెయిన్ గా అబ్డామినల్ సిమ్టమ్స్ మోర్ ప్రిడామినెంట్ గా మనకి ఉంటాయి. అబ్డామినల్ ఆర్గాన్స్, పెల్విక్ ఆర్గాన్స్, ఈవెన్ లివర్ అన్ని వీటి మీద ఎక్కువగా వీటి ప్రొఫౌండ్ యాక్షన్ మొత్తం కూడా వీటి మీదే ఉంటుందండి. సో ఇంతటితో మనకి ఇందులోని అయిపోయింది కెంట్ మెట్రోమెడికల్ అని. రేపు కాదు ఎల్లుండి మళ్ళా మనం దీనిలోని చదువుకుందాం, ఎల్ఎన్స్ కీనోట్స్ లోని చదువుకుందాం. ఒకసారి రికార్డింగ్ ఆపేయండి. ఈరోజు మనం పోడోఫైలం ఎల్ఎన్స్ కీనోట్స్ లో చదువుకోబోతున్నాం. పోడోఫైలం ఎలెన్స్ కీనోట్స్ లో అడాప్టెడ్ టు persons of bilious temperament who suffer from gastrointestinal disorder, derangement, especially after abuse of mercury, bilious attacks అన్నారు. సో మనకి ఇక్కడ ఈ బిలియస్ టెంపర్మెంట్ అంటే ఎక్కువగా
ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ అయ్యే తత్వం ఉన్న వాళ్ళలోని ఫ్రీక్వెంట్ గా ఈ మోషన్స్ ఇలాంటివి అయ్యే తత్వం, ఎస్పెషల్ గా ఆ బిలియస్ స్టూల్స్ అన్నమాట, అంటే ఆ ఎల్లో కలర్డ్ స్టూల్స్ అయ్యి అవ్వడం అవన్నమాట. సో హూ సఫర్ ఫ్రమ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిరేంజ్మెంట్. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కంప్లైంట్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ అబ్యూజ్ ఆఫ్ మెర్కరీ బిలియస్ అటాక్స్ అంట. మెర్కరీ అబ్యూజ్ తర్వాత వచ్చే ఈ బిలియస్ అటాక్స్ కి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ అని చెప్తున్నారు. నెక్స్ట్, థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్. సో థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్స్ మనకి బ్రయేనియాలోనే థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఉంటుంది. ఒకసారి ఆ రూబ్రిక్ చూడండి, ఆ రూబ్రిక్ లోని ఏమన్నా ఉందా? థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ లో పోడోఫైలం ఉందా? సార్ థర్స్ట్ ఫర్ లార్జ్ లేదు సార్. ఓకే, లేదా? సరే. థర్స్ట్ ఫర్ కోల్డ్ డ్రింక్స్ లో డిజైర్స్ కోల్డ్ డ్రింక్స్. సార్ ఉంది సార్, స్టమక్ డిజైర్స్ కోల్డ్ డ్రింక్స్ లో ఉంది సార్. ఏ సెకండ్ గ్రేడ్ గ్రేడ్ లో? లో ఉంది. సెకండ్ సెకండ్ గ్రేడ్ గ్రేడ్. లో. ఓకే, సరే. సో థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్. పెయిన్, సడన్ షాక్స్ ఆఫ్ జర్కింగ్ పెయిన్స్ అన్నారు. పెయిన్స్ సడన్ గా జర్కింగ్ పెయిన్స్ వస్తాయి. డిప్రెషన్ ఆఫ్ స్పిరిట్స్, ఇమాజిన్స్ హీఈస్ గోయింగ్ టు డై ఆర్ బి వెరీ ఇల్, డిస్గస్ట్ ఫర్ లైఫ్ అన్నారు. సో బాగా డిప్రెషన్ ఆఫ్ స్పిరిట్స్, బాగా డిప్రెషన్ లో ఉంటాడు. ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకా అయిపోయింది లైఫ్, లేదా చాలా సీరియస్, నాకు వచ్చిన కంప్లైంట్ చాలా సీరియస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. డిస్గస్ట్ ఫర్ లైఫ్. హెడేక్ ఆల్టర్నేట్స్ విత్ డయేరియా అన్నారు. హెడేక్ డయేరియాతోని ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది, బ్రాకెట్ లో ఎలోస్. నెక్స్ట్, హెడేక్ ఇన్ వింటర్, డయేరియా ఇన్ సమ్మర్ అన్నారు. ఇది ఇంపార్టెంట్. హెడేక్స్ ఏమో వింటర్ లోనే వచ్చి, డయేరియాస్ ఏమో సమ్మర్ లోనే వస్తూ ఉంటాయి. నెక్స్ట్, పెయిన్లెస్ కలరా మార్బస్, కలరా ఇన్ఫాంటమ్ అన్నమాట. సో కలరా మార్బస్, పెయిన్లెస్ కలరా మార్బస్ ఉంటుంది. కలరా ఇన్ఫాంటమ్, సో చంటి పిల్లల్లోని వచ్చే కలరాకి. ఈ కలరా మార్బస్ లో పెయిన్ అన్నది ఉండదు, బట్ వైలెంట్ క్రామ్స్ ఇన్ ఫీట్, కాఫ్స్, థైస్, వాటరీ పెయిన్లెస్ టూల్స్ అన్నారు. ఈ క్రామ్స్ మెయిన్ మనకి పాదాల్లోని, పిక్కల్లోని, థైస్ లోని ఉంటాయి. దాంతో పాటుగా వాటరీ పెయిన్లెస్ టూల్స్ ఉంటుంది. డిఫికల్ట్ డెంటిషన్, మార్నింగ్, గ్రైండింగ్ ద టీత్ అట్ నైట్, ఇంటెన్స్ డిజైర్ టు ప్రెస్ ది గమ్స్ టుగెదర్ అన్నారు. హెడ్ హాట్ అండ్ రోలింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. సో డిఫికల్ట్ డెంటిషన్ లో ఇబ్బందికరంగా ఉంటది, బాగా అలా కంటిన్యూస్ గా గ్రైండింగ్, టీత్ ని గ్రైండ్ చేస్తూ ఉంటాడు, మార్నింగ్ ఉంటుంది. నెక్స్ట్, ఇంటెన్స్ డిజైర్ టు ప్రెస్ ద గమ్స్ టుగెదర్. సో గమ్స్ ని గట్టిగా, పళ్ళు రెండు కూడా గట్టిగా ప్రెస్ చేసి ఉంచుతాడు అనమాట. ఇంటెన్స్ డిజైర్ టు ప్రెస్ ద గమ్స్ టుగెదర్. నెక్స్ట్, హెడ్ హాట్ అండ్ రోలింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. హెడ్ బాగా వేడిగా ఉండి అటు ఇటు రోలింగ్ చేస్తూ ఉంటాడు, బ్రాకెట్ లో బెలడోనా అండ్ హెలిబారస్ చెప్పారు. నెక్స్ట్, డైరీ ఆఫ్ లాంగ్ స్టాండింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, continues through forenoon, followed by natural stool in the evening, and accompanied by sensation of weakness or sinking in abdomen or rectum అన్నారు. సో డయేరియా చాలా రోజుల నుంచి, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ డయేరియా కంటిన్యూస్ త్రూ ఫోర్నూన్. సో ఉదయాన్నే స్టార్ట్ అయ్యి అలాగా ఫోర్నూన్ వరకు వస్తూ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ మాత్రం నార్మల్ మోషన్ అవుతుంది అనమాట, బ్రాకెట్ లో ఎలోస్. అండ్ అకంపెనీడ్ బై సెన్సేషన్ ఆఫ్ వీక్నెస్, బాగా వీక్నెస్ ఫీల్ అవుతారు. ఆర్ సింకింగ్ ఇన్ అబ్డామిన్ ఆర్ రెక్టమ్. సో అబ్డామిన్ లోని, రెక్టమ్ లోని సింకింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్,
డైరీ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ టీథింగ్ ఆఫ్టర్ ఈటింగ్. పిల్లల్లోని డెంటిషన్ టైంలో వచ్చే డయేరియా. ఈ డెంటిషనల్ డయేరియా కూడా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. ఒకసారి చూడండి, ఆ రూబ్రిక్ ఉంటుంది. నెక్స్ట్ తిన్న తర్వాత మోషన్ అన్నమాట. డైరీ ఆఫ్ చిల్డ్రన్ లో వైల్ బీయింగ్ బాత్డ్ ఆర్ వాష్డ్. సో స్నానం చేయించిన వాటర్ కడిగినా కానీ మోషన్ అన్నమాట. ఆఫ్ డర్టీ వాటర్ సోకింగ్ నాప్కిన్ త్రూ అన్నారు విత్ గ్యాగింగ్. సో ఈ డయేరియా ఎలా ఉంటదంటే స్నానం చేయించిన లేదా వాడిని కడిగినా సరే మోషన్స్ అయిపోతాయి. అండ్ డయేరియా ఆఫ్ డర్టీ వాటర్ సోకింగ్ నాప్కిన్ త్రూ అన్నారు. సో ఈ మన క్లాత్ ఏదైతే నాప్కిన్ ఏదైతే పెడతామో దానిలోంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. ఫుల్గా వాటర్ లాగా, డర్టీ వాటర్ లాగా వచ్చేస్తుంది మోషన్ మొత్తం. బ్రాకెట్ లో బెంజాయిక్ యాసిడ్ విత్ గ్యాగింగ్, దాంతో పాటుగా గ్యాగింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టూల్ గ్రీన్ వాటరీ ఫెటిడ్ ప్రొఫ్యూజ్, బ్రాకెట్ లో క్యాల్కేరియా. గషింగ్ అవుట్, బ్రాకెట్ లో గ్యాంబూజియా జలాపా ఫాస్ఫరస్. నెక్స్ట్ చాక్ లైక్ జెల్లీ లైక్, బ్రాకెట్ లో ఎలోస్ అన్డైజెస్టెడ్ సింకోనా ఫెర్రం. నెక్స్ట్ ఎల్లో మీల్ లైక్ సెడిమెంట్, ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్ బిఫోర్ ఆర్ విత్ స్టూల్ అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్టూల్ మొత్తం కూడా డయేరియాలోని గ్రీన్ వాటరీగా ఫెటెడ్ గా ప్రొఫ్యూజ్ గా అవుతుంది. గషింగ్ అవుట్, ఫుల్ గా ఒక్కసారి పిచికారీ లాగా వచ్చేస్తుంది అనమాట. బ్రాకెట్ లో గ్యాంబూజియా జట్రపా అండ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ షాక్ లైక్ జెల్లీ లైక్ రావచ్చు ఎలోస్ లో లాగా. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ స్టూల్, బ్రాకెట్ లో చైనా అండ్ ఫెర్రమ్. నెక్స్ట్ ఎల్లో మీల్ లైక్ సెడిమెంట్. ఎల్లో మనం అక్కడ కూడా చెప్పారు కార్న్ మీల్ లైక్ సెడిమెంట్ ఉంటదని చెప్పారు, అలానే ఎల్లో మీల్ లైక్ సెడిమెంట్. ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ బిఫోర్ ఆర్ విత్ స్టూల్, ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఉంటుంది మోషన్ ముందు కానీ మోషన్ అప్పుడు కానీ మనకి ఈ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొలాప్స్ ఆఫ్ యూటరై ఫ్రమ్ ఓవర్ లిఫ్టింగ్ ఆర్ స్ట్రైనింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ ఆఫ్టర్ పార్చ్యూరిషన్ విత్ సబన్వల్యూషన్. ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్ ఉంటుంది, ఏదైనా లిఫ్ట్ చేసినా ఎక్కువ స్ట్రెయిన్ అయినా, కాన్స్టిపేషన్ వల్ల కానివ్వండి, ఆఫ్టర్ పార్చ్యూరిషన్ వల్ల సబ్ఇన్వల్యూషన్ వల్ల ప్రొలాప్స్ ఆఫ్ యూటరై వస్తుంది. ఇన్ ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కెన్ లై కంఫర్టబుల్ ఓన్లీ అండ్ స్టమక్ అండి. ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఓన్లీ పొట్ట మీదే పడుకోగలరు అన్నమాట. బ్రాకెట్ లో ఎస్టిక్ యాసిడ్. పేషెంట్ ఈస్ కాన్స్టెంట్లీ రబ్బింగ్ అండ్ షేకింగ్ ది రీజన్ ఆఫ్ లివర్ విత్ హిస్ హ్యాండ్ అన్నారు. సో అలా కంటిన్యూస్ గా ఆ లివర్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని అలా చేత్తో అలా రబ్ చేసుకుంటూ ఉంటాడు, షేక్ చేస్తాడు. అలా అయితేనే బెటర్ ఫీల్ అవుతాడు అనమాట. సో ఇక్కడ మనకి కెంట్ మెడికల్ కూడా చెప్పారు, బ్యాక్ నుంచి ఎలాగా గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ ఉంటారని, బాగా బ్యాక్ నుంచి అలా కొట్టుకుంటూ ఉంటే ఫ్రంట్ కి బాగుంటుందని చెప్తారు. ఫేవర్ paroxysm at 7 AM with great loquacity during chill and heat. Sleep during perspiration అంటారు. ఫేవర్ paroxysm 7 AM కి ఉదయాన్నే, దాంతో పాటుగా గ్రేట్ లొకాసిటీ డ్యూరింగ్ చిల్ అండ్ హీట్. సో బాగా ఫీవర్ తో పాటుగా కంటిన్యూస్ గా మాటలు ఎప్పుడు చిల్ అండ్ హీట్ టైంలో కంటిన్యూస్ గా 7 AM కే స్టార్ట్ అవుతుంది ఫీవర్. అండ్ స్లీప్ డ్యూరింగ్ పెరిస్పిరేషన్ అన్నారు. పెరిస్పిరేషన్ టైంలో ఫుల్ గా పడుకుని పోతాడు. ఈ చిల్ అండ్ హీట్ టైంలో ఎక్కువగా అలాగా వాగుతూ ఉంటాడు అనమాట. ఎఫెక్ట్స్ రైట్ థ్రోట్, రైట్ ఓవరీ, రైట్ హైపోకాండ్రియం, అన్ని రైట్ సైడే కంప్లైంట్స్ లైకోపోడియం లో లాగా. పెయిన్ అండ్ నమ్నెస్ ఇన్ రైట్ ఓవరీ రన్నింగ్ డౌన్ ద థై ఆఫ్ దట్ సైడ్. సో ఈ పెయిన్ నమ్నెస్ ఉంటుంది రైట్ ఓవరీది, అది అలాగా రైట్ థై లోకి వెళ్తుంది అనమాట. లిలియం టిగ్. సప్రెస్డ్ మెన్సెస్ ఇన్ యంగ్ గర్ల్స్. సో యంగ్ గర్ల్స్ లోని మెన్సెస్ సప్రెస్ అయిపోయిన బ్రాకెట్ లో పల్సిలైన్ ట్యూబర్క్లం చెప్తారు. రిలేషన్స్ కంపేర్ ఎలోస్, సెలిడోనియం, పోలిన్జోనియా, లిలియం టిగ్, మెర్సాల్, నక్స్, సల్ఫర్. సో వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకోమని చెప్తున్నారు. ఎలోజ్, సెలిడోనియం, పోలిన్జోనియా, లిలియం టిగ్, మెర్సాల్, నక్స్, సల్ఫర్. ఇట్ యాంటీడోట్స్ ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీని యాంటీడోట్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ ఇపికాక్, నక్స్ ఇన్ గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్. ఆఫ్టర్ క్యాల్కేరియా అండ్ సల్ఫర్ ఇన్ లివర్ డిసీజెస్.
సో ఇపికాకో నక్స్ తర్వాత గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్ లేదా క్యాల్కేరియా సల్ఫర్ తర్వాత లివర్ డిసీజెస్ లోనే ఈ రెండింటి తర్వాత కూడా ఇండికేట్ అవ్వచ్చు అనమాట. అగ్రవేషన్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ బ్రాకెట్ లో ఎలోస్ నక్స్ సల్ఫర్ ఇన్ హాట్ వెదర్ డ్యూరింగ్ డెంటిషన్. సో హాట్ వెదర్ లోనే డెంటిషన్ టైంలోనే అగ్రవేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ పోడోఫైలం ఇన్ మనకి ఎలెన్స్ కీనోట్స్ లోని చాలా చిన్నదే ఉంది. మెయిన్ గా ఆ బిలియస్ నేచర్ మనకి కెంట్ లో చెప్పింది ఇక్కడ కూడా చెప్పారు. ఆ బిలియస్ నేచర్, ఆ బిలియస్ డయాసిస్ అది కూడా ఉంటుంది. బిలియస్ టెంపర్మెంట్, మెయిన్ గా బిలియస్ టెంపర్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ పౌడోఫైలం. సో పౌడోఫైలం ఓన్లీ మోషన్స్ కే కాకుండా అబ్డామినల్ విజరా ఏవైతే ఉన్నాయో అందులోని మనకి పెల్విక్ ఆర్గాన్స్ కూడా యూట్రస్ మళ్ళా ఓవరీస్ మీద కూడా దీని యాక్షన్ ఉంటుందన్నమాట. ఇది